రబ్బర్లే, రిబ్బన్లే, బొట్టు బిల్లలే. ఓ బొట్టు బిళ్ళలు. ఇదెంత? 20 రూపీస్. ఎందుకు దానికి గిన్ని పైసలా? నిన్న పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? 10 రూపీస్కి వస్తుందా? రాదు. ఒక 15 రూపీస్ ఇవ్వండి. నా దగ్గరకి 10 రూపీసే ఉంది. అందుకేనా గిదానికి గిన్ని పైసలు ఉంటాయా పిచ్చిదానిలా కనిపిస్తున్నా అంటున్నారు? లేకపోతే రేపు ఇవ్వండి. ఎక్కడికి వెళ్తున్నావే? కాలేజ్కేనా? దా ఎక్కువ దించేస్తా. కాలేజీ కాదా? ఎవరైనా వెయిటింగా? అదే జరిగితే వాన్ని నిన్ను ఇద్దరిని కలిపి చంపుతా. అది జరగదని నాకు కూడా తెలుసు. నీకు నడకే కరెక్ట్. నీ అయ్య నిన్ను చదివించడమే కష్టం అంటే ఇంకా బైకింగ్ కొనిస్తాడులే. ఏంటివి? రబ్బర్లు. నేను బొబ్బర్లు అనుకున్నా. అట్లనే చేసినావు కదా. ఎందుకు ఇట్లా ఏం చేసినావు? అవి నేను తెంచలే, పెట్టుకుంటుంటే తెగిపోతున్నాయి. రబ్బర్లు అన్నప్పుడు తెగిపోతాయి కదండి. అంటే ఏంటి ఇప్పుడు? రబ్బర్ల బదులు తాళ్ళు కట్టుకోవాలా జడలకి? తాళ్ళు అంటే గుర్తుకొచ్చింది, మార్కెట్లకు కొత్త రకం ఐటమ్ వచ్చింది. ఒక్కసారి చూడండి. ఏంటి బట్ల? బట్టలు కాదండి బాబు, జడ రబ్బర్లు. కొత్త మోడల్. ఇప్పుడు ఇదే ఫ్యాషన్. ఒక్కసారి పెట్టుకోండి, మీకు చాలా బాగుంటుంది. ఏంటి డ్రెస్ కుట్టిస్తే బట్ట మిగిలితే కుట్టినారా ఇవి? జడకు బాగుంటాయా? మీరు పెట్టుకోండి, బాగుంటుంది. అబ్బా ఎంత బాగున్నారండి. నా దిష్టి తగిలేలా ఉంది. ఈ దిష్టి తాడు కూడా కట్టుకోండి. వేరే కలర్ లేవా? దిష్టి అంటేనే నలుపు, వేరే కలర్ బాగుండదండి. మీరు కట్టుకోండి, బాగుంటుంది. ఓకే. 70 రూపీస్ మేడం. ఏంటి 70 రూపాయలా? అవును మేడం. వీటికి డబ్బులు ఇవ్వాలా? ఇది తెగిపోయినందుకు కాదా? అట్లా చూస్తున్నావేంది? నిన్న డబ్బులు ఇచ్చి రబ్బర్లు తీసుకున్నాను కదా. మీరు ఇంకా 5 రూపీస్ ఇవ్వాలండి. అంటే ఆ డబ్బులు ఇస్తాలే కానీ ఆ రబ్బర్లు తెగిపోయినాయి కదా, దాని బదులు ఇది తీసుకున్నాను. కావాలంటే మీరు ఇస్తాడు, మీరు తీసేసుకోండి. రబ్బర్లు అన్నాక గట్టిగా లాగితే తెగిపోతాయండి. అలాగే నిన్న మీరు తీసుకున్న రబ్బర్లకి ఈ రబ్బర్లకి చాలా తేడా ఉందండి. వాటికి ఇవి రావు. గట్టిగా వెళ్ళాకి గట్టిగా. నువ్వు చూసినావా నేను ఎప్పుడు రబ్బర్లు వాడినట్టు చెప్తున్నా? నేను అలా అనలేదండి. కొత్త రబ్బర్లు అంత తొందరగా తెగిపోవు. మీరు గట్టిగా లాగుంటారేమో. ఇంకా నయం, ఇంకొద్దిసేపు అయితే ఈ రబ్బర్ని నేనే కత్తెరతో కట్ చేశానంటావేమో. అలా కాదండి, రేట్లో వీటికి వాటికి చాలా తేడా. వీటికి అవి రావు. ఏం తేడా? మిగిలిపోయిన బట్ట దీనికి కుట్టినారు అంతే కదా. ఇది ఫ్యాషన్ మేడం. అదంతా నాకు తెలియదు. నీకు నేను డబ్బులు ఇవ్వను, చెల్లు. ఆ డబ్బులు ఇవ్వనంటే మీకు 5 రూపీస్ ఇవ్వాలి. రేపు ఇస్తా, కానీ వీటికి మాత్రం ఇవ్వను. బాయ్. ఏమండి, మీ జెల్లో రబ్బర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీ 5 రూపీస్ రేపు పొద్దున ఇస్తాను. బాయ్.
ఒక్కదానివే నువ్వు ఇలా కాలేజ్కి వెళ్తుంటే ఎవరికైనా పడిపోతావేమో అని కాపలా కాయడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. దా వచ్చి బండెక్కు. రోజు నేనే దించేస్తా, నేనే తీసుకొస్తా. నాకు భయం. ఇంటి బండెక్కడానికి భయమా? లేకపోతే నేనంటే భయమా? నేనంటేనే భయం ఉండాలి. మనమంటే ఆ మాత్రం భయం ఉండాలి. ఇదేంటో జడలో బట్ట కొత్త స్టైలా? ఏమో అనుకున్నా కానీ పర్వాలేదే, టేస్ట్ బాగానే ఉంది. అవును, ఇది నువ్వే కొనుక్కున్నావా? ఎవడైనా గిఫ్ట్ ఇచ్చిండా? ఎవడిస్తాడులే, నీకేదైనా ఇచ్చే దమ్ము ఎవడికి ఉండదు, ఇచ్చినా తీసుకునే దమ్ము నీకు ఉండదు. ఇలా ఆలోచించు. నువ్వు రోజు ఇలా ఒక్కదానివి నడిచి వెళ్ళడం, నేను నిన్ను రోజు ఇలా అడుక్కోవడం నాకేం నచ్చడం లేదు. నాకేదో ఒక రోజు తిక్క రేగిందనుకో, ఎత్తుకుపోతా. అది జరగక ముందుకే నా మాటిను బాగుంటుంది. ఏంటి ఇప్పుడైనా ఎత్తుకుపోగలను, కానీ మీ అయ్య నీ చదువు అయిపోయే వరకు ఆగుదామన్నాడు. తల్లి లేని పిల్ల చదువుకొని అన్నాడని ఆగుతున్నా. ఓ ఇదిగో నీ 5 రూపీస్. నీకు నేను ఇంకా బాకీ లేను. 70 రూపీస్ ఐటమ్స్ మేడం, మీరు ఇలా. అదంతా నాకు తెలియదు. కానీ ఈ గాజులు బాగానే. ఎంత? 100 రూపాయలు మేడం. కింద పడితే పగిలిపోయే గాజులకి 100 రూపాయల? అసలు ఎలా కనిపిస్తున్నాను నీకు? మీరు నాకు చాలా అందంగా కనిపిస్తున్నారు మేడం, కానీ పిసినారి. కానీ ఈ గాజులు వేసుకుంటే ఇంకా అందంగా ఉంటారు మేడం. అవునా? కాకపోతే గాజులు అన్నప్పుడు కింద పడితే పగిలిపోతాయి మేడం. ఈ గాజులు 100 రూపాయలు మేడం. నిన్న తీసుకున్న రబ్బర్లు 70 రూపాయలు మేడం. మొత్తం 170 రూపాయలు మేడం. మీరు 150 రూపాయలు ఇస్తే సరిపోతుంది మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నిన్న డబ్బుల గురించి మర్చిపో. ఇంకా వీటికి 50 రూపాయలు ఇస్తా. నీకు నచ్చితే ఇవ్వు, లేదంటే లేదు. 50 రూపాయలు అంటే మరీ తక్కువ మేడం. 80 రూపాయలు ఇవ్వండి. లేదు, నేను 50 రూపాయలే ఇస్తా. సరే 70 రూపాయలు ఇవ్వండి మేడం. లేదు, నేను 50నే ఇస్తా. సరే 60 రూపాయలు ఇచ్చేయండి మేడం. మ్మ్హ్మ్. సరే ఇచ్చేయండి మేడం, కానీ నేను డబ్బులు కూడా కలిపి ఇచ్చేయండి మేడం. నువ్వు మాటి మాటికి నిన్న డబ్బులు అడక్కు. ఆ రబ్బర్లు తెగిపోయినాయి, దాని బదులు వేరే తీసుకున్నా. ఇంకా ఇవి వీటికి నా దగ్గర డబ్బులు లేవు. మీకు రోజు 5 రూపీస్ ఇస్తే ఓకేనా? అవును, మీరు రోజు 5 రూపీస్ ఎలా సంపాదిస్తారు మేడం? సీక్రెట్, ఎవరికి చెప్పకు. అబ్బో. నేను ఇది తీసుకోనా? కాలేజ్కి టైం అవుతుంది. ఆ, తీసుకోండి మేడం. ఏం కావాలి సార్? ఏంటి, ఏం తీసుకున్నావు? మట్టి గాజులు సార్, 50 రూపాయలకే ఇచ్చిన. డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, రోజుకి 5-5 రూపాయలు ఇస్తాను.